హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన అమ్మమ్మ కాలం నాటి పిట్టు రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బేసిన్లో ఒక గ్లాసున్నర వరినూక తీసుకోవాలి. వరినూకలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేత్తో ఈ వరినూకనైతే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక పెద్ద ఉండ కింద తయారు చేసుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరి తురుమంతా ఒక ప్లేట్లోకి తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ వేసి దానిపై ఒక రేకు పెట్టి ఖాళీ ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే మరగనివ్వాలి. తర్వాత వరినూకలో కొద్దిగా వాటర్ వేసి మరిగిన ఈ ఇడ్లీ పాత్ర మూత ఓపెన్ చేసి ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ వరినూకనైతే వేసుకోవాలి. ఈ వరినూక అంతా ఈ విధంగా ఈ రేకులో అయితే పెట్టేసి వరినూక ఉడకడానికి మళ్ళా కొద్దిగా వాటర్ అయితే పైన స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనివ్వాలి. ఈలోపు ఒక బెల్లం ముక్క తీసుకుని ఈ విధంగా మనం పౌడర్ కింద చితక్ కొట్టేసుకుని దీంతో పాటు కొద్దిగా యాలకులు కూడా ఇదే విధంగా మనమైతే చితక్ కొట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. కాసేపటికి ఇడ్లీ పాత్రలో మనం పెట్టిన వరినూక అయితే బాగా ఉడుకుతుందనమాట. తర్వాత దీన్ని ఒక పెద్ద బేసిన్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసిన కొబ్బరి కూరు అలాగే యాలకులు అయితే వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఒక స్టీల్ గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసున్నర వాటర్ వేసి చూపిస్తున్న విధంగా దానిపైన ఒక సిల్క్ క్లాత్ పెట్టేసి కట్టేసి దాంట్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న వరినూక ఉంటుంది కదా, యాలకులు అలాగే కొబ్బరి కూర కలిపింది ఆ మిశ్రమం అంతా చూపిస్తున్న విధంగా క్లాత్ మీద స్లోగా అత్తుకుంటూ మనమైతే పేర్చుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద మనం క్లాత్ చుట్టు పెట్టిన స్టీల్ గిన్నె ఉంటుంది కదా, ఆ స్టీల్ గిన్నెని అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఈ నూకపై కొద్దిగా వాటర్ జల్లుకోవాలి. వాటర్ జల్లుకుని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కాసేపటి తర్వాత ఓపెన్ చేస్తే అంతా నూకకి బాగా పట్టి నూక అయితే బాగా మగ్గుతుందనమాట. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్లోకి నూక తీసేసుకుని ముందుగా మనం చితక్ కొట్టుకున్న బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆ బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలి. బెల్లం పౌడర్ వేసుకుని ఇప్పుడు ఒక గరిటెతో కాసేపు కలుపుకున్నాక ఇది చల్లారిన తర్వాత చేత్తో మొత్తం అంతా బాగా కలిసేలా చేసుకోవాలి. అప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ నూకకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదే విధంగా కలుపుకున్నాక చేత్తో ఈ పిట్టినంతా ఒక పెద్ద ఉండ కింద తయారు చేసుకుంటే అద్దరిపోయే అమ్మమ్మ కాలం నాటి పిట్ అయితే రెడీ అయిపోద్ది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.